బృందకి తన ఇద్దరు కూతుళ్లు తప్ప ఈ ప్రపంచంలో ఇక ఎవరు లేరు. పెద్ద కూతురు సునైన ధనవంతుడైన ఆకాష్ ని లవ్ మ్యారేజ్ చేసుకుని టౌన్ లో ఉంటుంది. కొద్ది రోజుల క్రితం సంజయ్ తో బృంద చిన్న కూతురు వర్ష పెళ్లి కూడా అదే టౌన్ లోని ఒక సాధారణ కుటుంబంలో జరిగింది. ఏ టౌన్ లో అయితే తన అక్కుంటుందో అక్కడే. చాలా రోజులుగా బృంద తన ఇద్దరు కూతుళ్లను కలవలేదు. అందుకే ఆమె ఇప్పుడు తన ఇద్దరు కూతుళ్లను కలవడానికి టౌన్ కి వెళ్లనుంది. రామ్లాల్ గారు, కూతుళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మంచి లడ్డూలు, మిఠాయిలు, నమ్కిను తయారు చేసి ఇవ్వండి. మంచి నెయ్యి వాడండి. టౌన్ నుంచి తిరిగి వచ్చాక మొత్తం డబ్బు ఇచ్చేస్తాను. మీరేం చింతించకండి బృందా అక్క, మిఠాయిల రుచిలో తేడా రానే రాదు. మీ కూతుళ్ళ అత్తారింటి వాళ్ళు వీటి రుచిని పొగుడుతారు. నేను అలాంటి మిఠాయిలు తయారు చేసిస్తాను మీకు. చూస్తూ ఉండండి, మీరే చెబుతారు కావాలంటే ఊరు నుంచి వచ్చాక. సరే సరే కానివ్వు. మిఠాయిలు తయారయ్యాక ఇంటికి వచ్చి నాకు ఇచ్చేళ్ళు. రేపొద్దున బస్కే నేను ఊరు వెళ్ళాలి. మరుసటి రోజు పొద్దున్నే బస్ ఎక్కిన బృంద టౌన్ లో ఉండే తన పెద్ద కూతురు సునైన ఇంటికి మొదటగా వెళ్తుంది. తన ఇద్దరి కూతుళ్లకు ఆమె వస్తున్న విషయం చెప్పకుండానే వెళ్తుంది. బృందను అలా చూడగానే వాళ్ళమ్మ రావడం చూసిన సునైన మూతి ముడుచుకుంటుంది. మా నువ్వా? సడన్ గా ఏంటిలా? అయినా వచ్చేటప్పుడు ముందు నాకు చెప్పలేదు ఎందుకని? నేను సడన్ గా వచ్చి నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలనుకున్నా అమ్మా. నేను రావడం నీకు నచ్చలేదా ఏంటి? లేదు లేదు, అదేం లేదమ్మా. నీకు తెలుసు కదా నేనెంత పెద్ద ఇంటి కోడలను. మా ఇంటికి తరచుగా గొప్ప గొప్ప అతిథులది వచ్చి వెళ్తూ ఉంటారు. ఇంక ఇలా సడన్ గా నువ్వు వచ్చేటప్పటికి నేనే అన్ని చూసుకోవాల్సి ఉంటుంది కదా. ఈ రోజు ఆకాష్ ఫ్రెండ్స్ కూడా కొందరు వచ్చారు. వాళ్ళ కోసం టీ టిఫిన్లు అవి పంపిస్తున్నాను. నువ్వు ఒక పని చేయమా, నువ్వు వెళ్ళి నా గదిలో వెళ్ళి కూర్చో. నేను రాముతో చెప్పి నీకోసం టీ టిఫిన్లు అవి పంపిస్తాను, సరేనా? సరే అమ్మా. ముందు నువ్వు అల్లుడి గారి ఫ్రెండ్స్ గురించి చూడు. నేను నీ గదిలో కూర్చుంటాను. నా టీ టిఫిన్ల గురించి నువ్వు టెన్షన్ పడకు. నేను నాతో పాటు పరోటాలు, ఊరగాయ కట్టుకొని వచ్చాను. నాకంత ఆకలి కూడా లేదు. నేను నీకోసం రామ్లాల్ చేసిన మిఠాయిలు అవి తెచ్చాను. నీకు చాలా ఇష్టమైనవి కదా, అందుకని తినమ్మా. మా నేను నీకు చెప్పా కదా ఆకాష్ ఫ్రెండ్స్ వచ్చారని. ఈ సోదంతా నేను తర్వాత వింటాను. ఇప్పుడు ఇక నువ్వు వెళ్ళి నా గదిలో కూర్చో. ఇంక ఈ మూడంతా ఇక్కడ తెరవమాక. సునైన మాటలు విన్న బృంద ముఖం వాడిపోతుంది. ఆమె సైలెంట్ గా గదిలోకి వెళ్లి కూర్చుంటుంది. తర్వాత 2 గంటల వరకు కూడా గదిలోకి ఎవరూ రాలేదు. ఒక గ్లాసు నీళ్ల కోసం కూడా ఎవరూ బృందను అడగలేదు. చాలా సమయం తర్వాత సునైన భర్త ఆకాష్ గదిలోకి వచ్చి అక్కడ కూర్చొని ఉన్న బృందను చూస్తాడు. అరే అత్తయ్య, మీరా? ఎప్పుడొచ్చారు? ఆశీర్వదించండి. అయ్యో చల్లగా ఉండు నాయనా. కాసేపటి క్రితమే వచ్చాను. సునైన ఇక్కడ కూర్చోమంది. అది నీ స్నేహితులు వచ్చారంటే నేను కలవడానికి రాలేకపోయాను. వాళ్ళు నా ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే వెళ్లారు. నా ఫ్రెండ్ మ్యారేజ్ యానివర్సరీ అని పార్టీకి పిలవడానికి వచ్చారు. సారీ మా, అసలు నువ్వు వచ్చావన్న విషయమే నేను మర్చిపోయాను. అంటే పనంతా నేనే చూసుకోవాలి కదా, పనిలో నిమగ్నం అయిపోయాను. నువ్వు రాముకు చెప్పి తినడానికి ఏదైనా చేపించుకో. అత్తయ్య ఉండుంటే ఆమె మీకు తోడుగా ఉండేవాళ్ళు, కానీ ఆమె తన అక్క ఇంటికి వెళ్ళింది. అందుకే అంటాను చెప్పి రావాల్సిందని మిమ్మల్ని. చెప్పకుండానే వచ్చావు నువ్వు. ఆమెకి టీ టిఫిన్లు ఇవ్వు. ఇక రాత్రికి భోజనం సిద్ధం చెయ్యి. లేదమ్మా, నేను ఏదో ఒక రోజు కోసం వచ్చాను. రాత్రికి వర్ష ఇంట్లో ఉందాం అనుకుంటున్నాను. నేను అల్లుడు గారిని చూశాను కదా, పిల్లలు కనిపించడం లేదు. ఎక్కడమ్మా వాళ్ళు? పిల్లలు కూడా అత్తయ్యతో వెళ్లారు. 2 రోజులు సెలవు కదా, అందుకే. నేను వెళ్ళి తయారవుతా, లేట్ అవుతుంది. సరే అమ్మా. అల్లుడు గారు, ఎక్కువేమి కాదు, ఏదో కొంచెం ఈ డబ్బు నా తరపు నుంచి ఆశీర్వాదంలా ఉంచండి. సునీనా, అందరి కోసం లడ్డూ మిఠాయిలు తెచ్చాను, తినండి. పిల్లల్ని అడిగినట్టుగా చెప్పు. ఇదిగో ఇవి తీసుకొని ఏదైనా చీర కొనుక్కోమ్మా. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. ఇదిగోమ్మా, తీసుకోమ్మా. ఏంటమ్మా నువ్వు ఇప్పుడు కూడా ఇలా కొద్ది చిల్లర డబ్బులు చేతిలో పెడతావు? ఇవి నువ్వు తీసుకెళ్లి వర్షకివ్వు. తనకు డబ్బు అవసరం చాలా ఉంటుంది. ఆకాష్, ఆ డబ్బు అమ్మకి తిరిగి ఇచ్చేయి. దినేష్ కి ఇవ్వడానికి కాస్త ఉపయోగపడుతుంది అమ్మకి. అదేంటమ్మా, ఇవి మీ ఇద్దరి కోసమే. సరే సునీనా, ఇది విను. అది మా ఇప్పటికే నాకు చాలా ఆలస్యమైంది. నాకు బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ కూడా ఉంది. నేను రెడీ అయ్యి ఆకాష్ తో పాటు పార్టీకి కూడా వెళ్ళాలి. ఇప్పుడు నేనేం వెళ్ళను, గానీ ఒకవేళ ఏదైనా తినాలని ఉంటే, లేదంటే రాముకు చెప్పెళ్ళండి. ఒకవేళ ఏం చెప్పకుండా నువ్వు వెళ్తే మళ్ళీ గేట్ అవి తెరిచి ఉంచుతారు. ఈ రోజుల్లో అసలే దొంగలు ఎక్కువయ్యారు. ఎంతో ప్రేమగా బృంద తన పెద్ద కూతురిని కలవడానికి వచ్చింది. కానీ ఈ రోజు సునైన ప్రవర్తన చాలా వేరుగా ఉంది. అది చూసి బృందకు చాలా బాధేసింది. ఆమె తన పెద్ద కూతురి ఇంట్లో నీళ్లు కూడా తాగలేదు. పనబ్బాయికి చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. బృంద కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. పెద్ద కూతురి ఇంట్లోనే ఇంత జరిగింది, ఇక చిన్న కూతురింటికి ఎలా వెళ్లాలని ఆలోచిస్తుంది. బృంద రోడ్డుపై నడుచుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆమె ఎదురు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆ ఆటో నడిపేది దినేష్. ఎందుకంటే దినేష్ ఆటో నడుపుతూ ఉంటాడు. అత్తయ్య, మీరా? రోడ్డుపై మిమ్మల్ని ఇలా చూసి ఆశ్చర్యంగా ఉంది. మీరు టౌన్ కి ఎప్పుడు వచ్చారు? అరే చెప్పనే లేదే. సరే రండి, ఆటోలో కూర్చోండి. అసలే ఎండ చాలా ఎక్కువగా ఉంది.
ఆ, బాబు, నేను వర్షని కలవడానికే వెళ్తున్నా. ముందు సునేని కలిసి వెళ్దామని అనుకున్నా. తన్ని కలిసి తిరిగి వస్తున్నా. ఓ, అలాగా. ఇది చాలా మంచి విషయం. వర్షం మిమ్మల్ని చూసి ఆనందిస్తుంది. మీరు ఆటోలో కూర్చోండి, నేను ఎదుటి షాప్కి వెళ్ళి చల్లటి నీళ్ళు తీసుకొని వస్తాను. రండి, కూర్చోండి. దినేష్ త్వరగా వెళ్లి ఎదురున్న షాప్ నుంచి కూలింగ్ వాటర్ బాటిల్ తెచ్చి బృందకిస్తాడు. దినేష్ ఆటో నడుపుతూ ఉండగా బృందతో మాట్లాడుతూ ఉంటాడు. అతనికి బృంద ముఖంలో కాస్త దిగులు, కాస్త సంతోషం క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. కాసేపటికి దినేష్ బృందం తీసుకుని ఇంటికి చేరుకుంటాడు. మా, నువ్వా? ఎన్నాళ్ళ తర్వాత ఇలా చూస్తున్నాను. మా, నిన్ను చూసి నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. నేను నీకోసం నేను చాలా దిగులేసుకున్నాను. ఆయనతో ఎప్పటి నుంచో చెబుతున్నాను నన్ను మా అమ్మ దగ్గరకు తీసుకెళ్ళండి అని. కానీ వాళ్ళు నిన్ను ఇలా చూసి నాకు అస్సలు సంతోషం ఆగట్లేదు. నువ్వు సడన్ గా నాకు చెప్పకుండానే వచ్చేసావు. అయినా నాకు తెలుసు నువ్వు ముందు సునీన్ అక్కని కలవడానికి వెళ్ళుంటావు కదా. నేను చిన్నదాన్ని కదా, అందుకే నా నెంబరు వెనకొస్తుంది కదమ్మా. నిజమే అమ్మా, ముందు సునీన్ ఇంటికి వెళ్ళాను, అక్కడి నుంచే వస్తున్నాను. అయితే నువ్వు అక్కడ పంచభక్షాలు తినుంటావు. ఇక మా ఇంటి సాధారణ భోజనం తినగలవమ్మా? అయినా సరే చెప్పుమా, నీకేం చేయాలి? నీకు నచ్చిన వంట చేస్తాను. చెప్పుమా, చెప్పు చెప్పు. బృంద దీర్ఘంగా నిట్టూర్చి మెల్లగా చెప్పింది. ఒక కప్పు అల్లం టీ అమ్మా, కాస్త మోకాల్లో నొప్పిగా ఉంది. మా, టీ అయితే పెడతాను ఇప్పుడే. నేను చూడండి, ఆ అమ్మ కోసం సమోసాలు కొనుక్కురండి. అమ్మ ఏం తిన్నట్లేదు పొద్దుటి నుంచి. నేను ఇప్పుడే తీసుకొస్తాను. లేదల్లుడు గారు, ఈ రోజు సమోసాలు కాదు, రామ్లాల్ లడ్డు, మిఠాయిలు, నమ్కిను టీతో పాటు తిందాం. రామ్లాల్ లడ్డు? అరే వామా, నాకు నోరు ఊరిపోతుంది. నాకైతే చాలా ఇష్టం అవి. ఇప్పుడే నేను త్వరగా టీ పెట్టుకొస్తాను, ముగ్గురం కూర్చొని తినేద్దాం. సరేనమ్మా. వర్షకి ఏదో అర్థమవుతుంది, కానీ అడగటం బాగోదని ఆగింది. ఆమెకు తెలుసు ఒకవేళ అడిగితే తన తల్లికి బాధ కలుగుతుందని. అందుకే ఆమె తన తల్లి ముఖంలో ఎంత ఆనందం తీసుకురాగలిగితే అంత తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. దినేష్ కూడా అందుకు సహకారం అందించాడు. తర్వాత కొన్ని రోజులు బృంద తన చిన్న కూతురు అల్లుడు ఇంట్లోనే ఉంది. ఆ ఇద్దరు ఆమెను ఊరంతా తిప్పారు, షాపింగ్ చేపించారు, ఆమెకు చీర కొన్నారు, సాధ్యమైనంతగా ఆమెను సంతోషంగా ఉంచారు. తిరిగి వెళ్తూ బృంద గట్టిగా నిర్ణయించుకుంటుంది. బృంద ఊరికి తిరిగి వెళ్తూనే తన ఇల్లు, భూమి, పొలం తన చిన్న కూతురు వర్ష పేరున రాసేస్తుంది. ఎందుకంటే పెద్ద కూతురు ధనవంతురాలని ఆమెకు తెలుసు. ఆమెకేమీ తక్కువ లేదని, ఒకవేళ ఇచ్చినా పెద్ద కూతురు దానికి విలువ ఇవ్వదని బృందకు అర్థమైంది. అందుకే అంటారు, ఏది ఎవరికి అవసరమో వాళ్ళకి అదే ఇవ్వాలని, అప్పుడే వాళ్ళు దానికి విలువనిస్తారని. వర్ష మనసు చాలా మంచిది. ఆమె అనుబంధాలకు కూడా గౌరవం ఇస్తుంది. అందుకే బృంద తన చిన్న కూతురు వర్షకి సాయం చేయడం కరెక్ట్ అనుకుంది. అందుకే తన ఆస్తులకు యజమానురాలుగా, వారసురాలుగా తన చిన్న కూతురు వర్షం చేసింది. పాయల్, సంగీత ఇద్దరు తోడికోడళ్లు. వాళ్ళిద్దరి ఇల్లు ఎదురెదురే ఉంటాయి. కాకపోతే పాయల్ ఇల్లు చాలా పెద్దది. ఆమె భర్త మంచి బిజినెస్ మ్యాన్. పాపం ఆమె తోడికోడలు భర్త బజార్లో బండి పెట్టుకుని బతికిడుస్తూ ఉంటాడు. ఒకరోజు సంగీత తన ఇంటి బయట ఊడుస్తూ ఉండగా ఆమెను చూసి పాయల్ అంటుంది, ఓ తోడికోడలు గారు, ఇంకెన్నాళ్ళు ఈ చీపుని అలాగే అల్లాడిస్తారు? చూస్తేనే అర్థమవుతుంది ఓ 2 ఏళ్ల క్రితం దాన్ని కొన్నారని. ఇక చాలు గాని కొత్త చీపురు అయితే కొనుక్కోండి. నేనైతే నెలకు ఒక కొత్త చీపురు కొనుక్కుంటాను. లేదు పాయల్, ఈ చీపురు ఇంకా కొన్నాళ్ళు నడుస్తుంది. అప్పుడే సంగీత కూతురు చిరిగిపోయిన తన స్కూల్ స్కర్ట్ తీసుకొని వస్తుంది. అమ్మా, ఇది చూడు, నా స్కర్ట్ చినిగిపోయింది. నాకు కొత్త స్కర్ట్ కొనిపించవా? లేదమ్మా, ఇది కుట్టుకోవచ్చు. దానికెందుకు మళ్ళీ కొత్తది ఒకటి కొంటాం? నేను దీన్ని కుట్టేస్తాను. ఓహో, ఏంటక్క ఇంత పీనాస్తాను? మంచి పద్ధతి కాదు. నా కూతురు స్కర్ట్ చిన్న రంధ్రం పడిందంతే. అయినా సరే నేను తనకు కొత్త స్కర్ట్ కొనబోతున్నాను. ఈ సాకుతో కొంత షాపింగ్ కూడా చేసొస్తాను. ఇప్పుడు నువ్వేమో స్వయంగా పీనాస్తానం పాటిస్తూ నీ కూతుర్ని అలాగే పెంచుతున్నావు. మా, పద, షాపింగ్ కి లేట్ అవుతుంది. ఇక నువ్వు ప్రామిస్ చేసావు కదా నాకు పిజ్జా కూడా ఇప్పిస్తా అని. పిజ్జా మాట వినగానే అను నోట్లో నీళ్ళొస్తాయి. కాని తనకు తెలుసు వాళ్ళ అమ్మ దగ్గర అంత డబ్బు లేదని. రియా బేబీ, పద, నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను. ఆ ఇద్దరు షాపింగ్ చేయడానికి వెళ్తారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు ఆ ఇద్దరు తోటికోడళ్లు ఒకే దుకాణానికి గాజులు కొనుక్కోడానికి వస్తారు. అక్కడ పాయల్ తన డబ్బు గర్వాన్ని ప్రదర్శిస్తుంది. లేదు లేదు అన్నా, ఆ చవక గాజులు నాకు నచ్చలేదు. అవి నా లెవెల్ కావు. మీరు నాకు ఖరీదైన గాజులు చూపించండి. ఓ మేడం, మా దగ్గర చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే మీరు చెప్పండి అమ్మా, మీకు ఏ రేంజ్ లో గాజులు కావాలి? అన్నా,
నాకు అన్నిటికన్నా చౌకగా ఉన్న గాజులు చూపించండి. మీరు ఆ డజను 20 రూపాయల మట్టి గాజులు నాకు ఇవ్వండి. ఓహో అక్క, అప్పుడప్పుడు మీ పీనాస్తనం వదలండి. ఇంత పొదుపు కూడా సరైంది కాదు. అప్పుడప్పుడు కాస్త డబ్బు సొంత ఖర్చులకు వాడుకోవాలి. మా పేదవాళ్లకు ఒక్కొక్క రూపాయి చాలా విలువైంది. ఇక ఇంత ఖరీదైన గాజులు తీసుకోవడం మా పేదవాళ్లకు కుదరదు. అందుకే నేను ఈ చవక రేటు గాజులతోనే ఆనందంగా ఉంటాను. దానివల్ల నేను 4 రూపాయలు దాచుకుంటే రానున్న కష్టకాలంలో ఉపయోగపడతాయి. ఇక పాయల్ ఖరీదైన, సంగీత చవకైన గాజులు కొంటారు. ఒకరోజు అను తన తల్లితో, అమ్మా, మేడం చెప్పింది ఈసారి పుస్తకాలు స్కూల్లో ఇవ్వరు, బయట నుంచి తెచ్చుకోవాలని. 1000 రూపాయలు అవుతాయి పుస్తకాలు. ఎలా అమ్మా? ఏంటి ఇంత రేటా? ఏం పర్వాలేదమ్మా, నేనెవరైనా అడిగి చదువుకుంటాను. లేదు లేదు నా పాప, నీ చదువును మేము నిర్లక్ష్యం చేయము. మీ నాన్న నీకు కొత్త పుస్తకాలు కొనివ్వలేకపోవచ్చు, కానీ పాత పుస్తకాలు సగం ధరకైతే కొనిస్తాడు. సరిగా చెప్పారు మీరు. నాకు అలాంటి ఒక దుకాణం తెలుసు. అమ్మా, నాన్న, మనం ఇంత పేదవాళ్ళం ఎందుకు? పిన్నిని చూడండి, తనెంత ఖర్చు చేస్తుందో. పాప, దేవుడు అందర్నీ ఒకలా అయితే ఉంచడు. మనం పేదవాళ్ళం, డబ్బు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక నా కూతురు మున్ముందు బాగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. కానీ పాప, నువ్వు భవిష్యత్తులో ఎంత డబ్బు సంపాదించినా కూడా అనవసర షాపింగులకు వృధా ఖర్చు పెట్టడం సరికాదు. సరే అమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండు. నేను పెద్దయ్యాక చాలా డబ్బు సంపాదిస్తాను. మిమ్మల్ని షాపింగ్ కి తీసుకెళ్తాను. ఇక వృధా ఖర్చు పెట్టను. సంగీత అనుకి ఎప్పుడూ పొదుపు చేయడం నేర్పింది. అటు పాయల్ తన కూతురికి అలాంటివేమీ నేర్పలేదు. అలా ఒకరోజు, అరే రియా, నువ్వెందుకు ఇలా ప్రాజెక్ట్ చేస్తూ అనవసరంగా శ్రమ పడుతున్నావు? నేను స్టేషనరీ నుంచి రెడీగా ఉన్న ప్రాజెక్ట్ ని కొంతేస్తాను. మన దగ్గర డబ్బుకేం కొదవలేదమ్మా. నువ్వు చాలా బెస్ట్ మామ్. నేను ఒకవేళ అలా అడిగితే నన్ను తిడతావు అనుకున్నా. ఎందులో తిట్టే విషయం ఏముంది? డబ్బుతో అన్ని కొనొచ్చు. ఇంకా ప్రాజెక్ట్ ఎందుకు కొనలే? పాయల్ తన కూతురి కోసం బయట నుంచి ప్రాజెక్టు కొని స్కూల్లో జమ చేస్తుంది. వీటన్నిటి వల్ల రియా పరిస్థితి రోజు రోజుకు బిగుసుకుపోతూ ఉంటుంది. అలా ఒకరోజు, అమ్మా, నాకు ఈ ఫుడ్ వద్దు, బోర్గా ఉంది. నా కోసం బయట నుంచి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయి. ఓహో, మీ నాన్నకి బయట ఫుడ్ నచ్చదు. నేను అలా చేస్తే బాగా తిడతారు. అయినా ఐ హావ్ అన్ ఐడియా. మనం కూరగాయల వంకతో మార్కెట్కి వెళ్లి బయట ఏదో ఒకటి తినేద్దాం. వావ్, వాట్ ఎన్ ఐడియా మా. వాళ్ళిద్దరూ బయటకు వెళ్తారు. అక్కడ సంగీత ఇంట్లో రేషన్ కూడా అయిపోతుంది. అందుకని ఆమె రేషన్ కోసం బయటకు వస్తుంది. మా, నా కోసం ఈ బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవా? అలాగే కొంచెం నమ్కిన్ కూడా. లేదమ్మా, ఈ రేట్లో టీ పొడి ప్యాకెట్ వస్తుంది. ఆమె తన కూతుర్ని ఒప్పించి టీ పొడి తీసుకుంటుంది. సంగీతకు బాధగా అనిపిస్తుంది, ప్రతిసారి తన కూతురు మనసును నొప్పిస్తున్నందుకు. కాని వాళ్ళ పేదతనం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి. అలా కాలం గడిచింది. ఆ ఇద్దరు అమ్మాయిలు పెద్దయ్యారు. అను చదువులో ముందుంది. రియా నైట్ పార్టీస్, రెస్టారెంట్ అంటూ డబ్బు ఖర్చు చేస్తుంది. ఒకరోజు, రియా, నువ్వు నిన్న రాత్రంతా ఎక్కడున్నావు? అసలు ఏం షాపింగ్ చేసావు నువ్వు? నా క్రెడిట్ కార్డ్ లిమిట్ అంతా అయిపోయేలా. అంత డబ్బు ఏం చేసావు? డాడ్, నిన్న నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ. ఆ పార్టీ నేనే తనకిచ్చాను. అలాగే నేను కొద్దిగా షాపింగ్ కూడా చేశాను. అందుకే కార్డ్ లిమిట్ దాటింది. ఏంటి, అంత షాపింగ్ చేసావా నువ్వు? హామా, అంత షాపింగ్ చేయడం నేను నీ నుంచే నేర్చుకున్నాను. అందుకే నువ్వు లెక్కలు అడగొద్దు ప్లీజ్. లెక్క నేను అడుగుతున్నాను, ఎందుకంటే నేను సంపాదించేది నువ్వో మీ అమ్మో కాదు. ఈ రోజు నుంచి మీ ఇద్దరికి డబ్బులు ఇవ్వడం ఆపేస్తున్నాను. రియా, నువ్వు నీ పెద్దమ్మ కూతురు అనుని చూసి కాస్త నేర్చుకో. తను బాగా చదివి లాయర్ కానుంది. ఇక నువ్వు రోజంతా ఆవారాగా తిరుగుతున్నావు. ఎప్పుడు తెలుసుకుంటావు ఏమో. ఓహో, చిన్న పిల్ల తను. ఇదే ఆటపాటల వయసు. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తుందండి? మీరు ఊరుకోండి. పాయల్ తరచుగా తన కూతురు తప్పులను వెనకేసుకుంటూ వస్తుంది. దాంతో రియా నషామత్తులో మునిగిపోతుంది. అటు అను బాగా చదువుకొని లాయర్ అవుతుంది. ఇప్పుడు పాయల్ కు తన తప్పు అర్థమవుతుంది. కానీ ఆమె ఏమీ చేయలేని పరిస్థితి. తన కూతురు భవిష్యత్తు తన వల్లే పాడైపోయింది. అటు సంగీత రూపాయి కూడబెట్టి మరీ కూతుర్ని లాయర్ చేసింది. ఇప్పుడు అను చాలా డబ్బు సంపాదించింది. ఇక తన తల్లిని షాపింగ్ కి కూడా తీసుకెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.